మాజీ సీఎం జగన్ కి ఉద్యోగం పోయిందని ఎవరికి ఉద్యోగాలు రాకూడదని వైసీపీ నేతలు అనుకుంటున్నారని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి విమర్శించారు. 9 నెలల క్రితం డీఎస్పీ నియామకాలు జరిగితే ఇప్పుడు డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యా వ్యవస్థలో విద్యాశాఖ మంత్రి లోకేష్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ అనవసరమైన రాద్ధాంతం చేస్తోందంటున్న రామ్ గోపాల్ రెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఓవైపు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమైన తరుణంలో ఇటీవల డిఎస్సీలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు టీచర్లు ఈరోజు అనంతపురంలో ఒక సమావేశం ఏర్పాటు చేసిన అందుకు అతిథిగా రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ వచ్చారు. మన దగ్గర ఎమ్మెల్సీ గారు చెప్పండి, ముఖ్యంగా వైపు చూస్తుంటే ప్రభుత్వం పైన కానీ విద్యాశాఖ మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ఆందోళన సిద్ధమైన తరుణంలో అసలు ఏం జరిగిందంటారు? ఎందుకు డిఎస్సీ మీద తీవ్రమైన ఆరోపణలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో నాకు ఉద్యోగం లేకుంటే ఎవరికి ఉద్యోగం ఉండకూడదనే ఒక బలమైన నమ్మకంతో ఆయన ముందుకు పోతాడు. ఆయన పదవి నుంచి దిగిపోయిన మొదటి రోజు నుంచే మళ్ళీ ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కులాల మధ్య విభేదాలు పెట్టాలని చూసినాడు, సఫలం కాలే. వర్గాల మధ్య పెట్టాలని చూసినాడు, సఫలం కాలే. ఇంకా రకరకాల మతాల మధ్య పెట్టాలని చూసినాడు, సఫలం కాలే. అన్నీ విఫలమైన తర్వాత ఇప్పుడు నిరుద్యోగ యువత పైన ఏదో విధంగా రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఒక ఆలోచనతో పోతా ఉన్నాడు. ఈ ఎగ్జామ్ జరిగి దాదాపు 9 నెలలు 10 నెలలు పైన అవుతుంది. నిజంగా అక్రమాలు జరిగినాయో లేకుంటే అవినీతి జరిగిందంటే ఆ రోజే ఉంటాయి. ఎప్పుడైనా కూడా అవినీతి జరిగినా కానీ ఇంకోటి జరిగినా కూడా 10 రోజులు 20 రోజుల్లో దాన్ని ఆపగలరు తప్ప దాన్ని నెలల తరబడి ఎవరు కానీ ఆపలేరు. అట్లా పరిస్థితి నుంచి 10 నెలల తర్వాత అందరూ ఉద్యోగాలు చేస్తా సజీవ బ్రహ్మాండంగా వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉద్యోగం వచ్చిందని సంతోషం గడుపుతున్న పరిస్థితులలో ఇప్పుడు వచ్చి దీంట్లో అన్యాయం జరిగింది, లక్షల చేతులు మారినాయని చెప్తాడు. మేము సూటిగా అడుగుతున్నా, ఎవరికి ఇచ్చారు? ఏ ఒక్క అభ్యర్థి అయినా పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చినాడా? లేకుంటే తెలుగుదేశం వాళ్ళు చెబితే పలానా వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినారని అడుగుతా ఉన్నాం. ఏమైనా 16,000 ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏమైనా ఇచ్చినామా? ఈ 16,000 మందిలో 1,000-1,500 మంది వైఎస్ఆర్సీ పార్టీకి చెందిన కరడుగట్టిన కార్యకర్తలు, నాయకులు, పిల్లోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చినారా? వాళ్ళు ఏమైనా 1 రూపాయి డబ్బులు ఇచ్చినారా? వాళ్ళు ఏమైనా ఎవరికైనా ప్రలోభాలకు గురి చేసినారా? ఎట్లొచ్చినాయి మీ పిల్లలకి? ఎట్లొచ్చినాయి? నిబంధనలు పాటించలేదనేది ముఖ్యంగా రిజర్వేషన్ విధానంలో అక్రమాలు జరిగినది. ఎక్కడ ఏ హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతిలో జరిగిన ఈ ప్రక్రియలో ఎక్కడో చూపిమంటాను. ఊరికి మాట్లాడి ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి క్రీడాకారుడు కోటాలో ఉద్యోగం ఇచ్చాడు. ఎక్కడ ఎవడి పేరేంది, ఎక్కడ ఫేక్ సర్టిఫికేటు, ఎన్ని ఫెడరేషన్లు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులకు ఇవన్నీ మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మేము బజార్లో పెట్టాం. వాళ్ళ సర్టిఫికేట్లు బజార్లో ఉన్నాయి, వాళ్ళ వివరాలన్నీ బజార్లో ఉన్నాయి. పోయి ఏ దేశం నుంచి సర్టిఫికేట్ ఇస్తారో ఆ దేశ ఫెడరేషన్ దగ్గర మీ వాళ్ళని పంపి ఏమయ్యా ఈ సర్టిఫికేట్ మీరు ఇచ్చినారా లేదా, ఈడ ఫేక్ క్రీడాకారుడా లేకుంటే మంచి క్రీడాకారుడా మీరు నిర్ధారించి తీసుకురండి. డేటా తరా ఊరికి వేసి మా బట్ట కాల్చి మగ మీద వేసేస్తా మీరు సావని మీరు తెచ్చుకోండి అంటే కుదరదు. అత్యంత పారదర్శకంగానే జరిగింది. క్రీడాకారులకు సంబంధించిన కోటాలో ఈ రాష్ట్రానికి నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు 382 మందికి టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది అనేక రకాల ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమందికి ఇవ్వడం, అప్పుడున్న వారి కొంతమంది ఆ టైంలో అంటే ఇక్కడ ఇచ్చిన సర్టిఫికెట్లు కాదు, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు ఇచ్చిన సర్టిఫికెట్లు. ఈయన ఇప్పుడు ఆరోపణలు చేసే మాజీ ముఖ్యమంత్రి హయాంలో కూడా 135 మంది క్రీడాకారులకు వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఆటలాడి వాళ్ళకు కానీ ఆ సర్టిఫికెట్లు ఉద్యోగాలు పొందినారంటే ఫేక్. అవన్నీ నువ్వు ఫేక్ అని ఒప్పుకుంటావా? మీ నాయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 105 మంది అప్పుడు సర్టిఫికెట్లు పొందిన వాళ్ళకు ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆరోపణల మీద ఈరోజు జరుగుతున్న మీటింగ్ కానీ అంటే ముఖ్యంగా యువతకి ఎలాంటి ఈరోజు మీటింగ్ ద్వారా ఎలాంటి మెసేజ్? జగన్మోహన్ రెడ్డి గారు యువతలో ఒక అంట్రెస్ట్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరంతా కూడా అప్రమత్తంగా ఉండండి. మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర, ఒక భయంకరమైన కుట్రకు తెరలేపడం జరిగింది. భవిష్యత్తులో జరిగే అనేక రకాల రిక్రూట్మెంట్లు ఉన్నాయి. ఈరోజే డిఎస్సికి సంబంధించిన టెట్ నోటిఫికేషన్ కూడా ఈరోజే రావడం జరిగింది. అంటే అనేది మొత్తం అంతా కూడా నిజాయితీగా చదివే యువతకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, అంత అవినీతిమయమైపోయింది. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు అన్యాయం చేస్తారనే ఒక ఆలోచనని వీళ్ళందరిలో ఎక్కించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 11 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకుంటే రామారావు గారి హయాంలో జరిగినాయి. ఏ ఒక్క ఆరోపణ వచ్చిందే? ఈ జిల్లాలో అడగండి, తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్తే పలానాలకు ఉద్యోగం వచ్చిందనో లేకుంటే తెలుగుదేశం వాళ్ళు చెప్తే రికమెండ్ చేసింటే ఈ ట్రాన్స్ఫర్ అయిందనో ఎక్కడన్నా చూపిమని చెప్పండి. ఈరోజు విద్యా వ్యవస్థను అత్యంత పారదర్శకంగా నిక్కచ్చిగా సంస్కరణల బాటతో ముందుకు పోతా ఉంది. ఆయన ఆలోచన లోకేష్ బాబు గారిని బదనాం చేయాలా? లోకేష్ బాబు గారు రాజకీయాల్లో అత్యంత
వేగంగా ఈ రాష్ట్ర ప్రజలు మనల్ని చూరగొన్నారు. భవిష్యత్తులో ఈయనను నేను ఎదుర్కొంటానో లేదో. కాబట్టి నా మాదిరే లోకేష్ బాబు గారు కూడా అవినీతిపరుడు, అరాచకవాదని చూపించాలనే ప్రయత్నంలో దీన్ని ఒక బూచిగా చూపించి ఈ డిఎస్సిని టార్గెట్ చేయడం జరిగింది. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా కూడా లోకేష్ గారిని ఏం చేయలేరు, తెలుగుదేశం పార్టీని ఏం చేయలేరు, చంద్రబాబు నాయుడు ఏం చేయలేరు. యువత కూడా గ్రహించింది ఇది మనల్ని టార్గెట్ చేసే ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడకూడదనే నిశ్చయానికి ఈ రాష్ట్రంలో యువత వచ్చింది. అంటే మొత్తం మీద చూసుకుంటే రాయలసీమ వ్యాప్తంగా ఇప్పటికే సమావేశాలు ఏర్పడతాయి. ఈరోజు అనంతపురంలో నిరుద్యోగ యువత అదేవిధంగా డిఎస్సి పొందినటువంటి అభ్యర్థులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్యంగా వైసీపీ ఆరోపణలను నమ్మొద్దని కూడా ప్రధానంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి చెప్పారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, అనంతపురం.